నరసరావుపేటలోని కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం కార్మికులు కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులకు అర్జీ సమర్పించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. భవన నిర్మాణ కార్మికులకు గత 6 సంవత్సరాలుగా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని మేము పరిష్కరిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి కూడా అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తవుతున్నా కానీ భవన నిర్మాణ కార్మికులు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏది హామీ ఉందో దాన్ని అమలు చేయడానికి ఇప్పటిదాకా పూనుకోలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పలుసార్లు రాయబారాలు నడిపాం. అదిగో చేస్తాం ఇదిగో చేస్తామని చెప్పేసి 2 సంవత్సరాలు కాలయాపన చేసి ఇప్పుడు మార్చి 1 నుంచి 4 రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి చెబుతున్నారు. భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు 2009 ఆగస్టు 15 నుంచి అమలై అప్పటి నుంచి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఈ మధ్యలో సంక్షేమ బోర్డు రద్దయిందేం లేదు. కాకపోతే సంక్షేమ పథకాలు ఆపడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు 2014 మెమో ఇచ్చి. అయినప్పటికీ సంక్షేమ పథకాలకు సంబంధించి దరఖాస్తులు కార్మిక శాఖ అధికారులు తీసుకుంటున్నారు. వాటన్నిటి గురించి పరిష్కారం చేయకుండా మార్చి 1 కాడి నుంచి మాత్రమే మేము ఈ క్లెయిములు పరిష్కారం చేస్తాము, సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటే 2019 కాడి నుంచి 16 వరకు 26 వరకు చనిపోయిన వాళ్ళు, ప్రమాదాలు చనిపోయిన వాళ్ళు, అంగవైకల్యం చెందిన వారు, కాన్పులు, పెళ్ళిళ్ళు, అనారోగ్యం పాలైన వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పేసి మన భవన నిర్మాణ కార్మిక సంఘంగా నిలయేసి అడుగుతున్నాం.